సో హాయ్ గైస్, కాకినాడ టు లదాఖ్ ఓలా S1 Pro ఈవీ వెహికల్ మీద రైడ్ మనం స్టార్ట్ చేసాం కదా. సో ఈ రైడ్లో ఈరోజు వచ్చేసి డేట్ 30. నేను కాకినాడ నుంచి స్టార్ట్ అయింది 26th. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే చిందవాడ అని చెప్పేసి ఒక విలేజ్లో అయితే ఉన్నాను. ఇక్కడికి విలేజ్ ఏం కాదు, ఇది సిటీ అని వెళ్ళండి. ఇక్కడికి వచ్చాక నైట్ అయితే వచ్చేసాను. ఇంకా నైట్ ఛార్జ్ ఎలా పెట్టాను అన్నది చూపించలేదు కదా. సో ఇక్కడ ఎలా పెట్టాను కార్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర అని చెప్పేసి చూపిస్తాను. నైట్ నేను వచ్చేసింది ఎంజీ షోరూమ్ దగ్గర, కియా షోరూమ్ దగ్గర ఆగుదాం అనుకున్నా కానీ షోరూమ్ అయితే క్లోజ్ చేశారు. బట్ ఎంజీ షోరూమ్ క్లోజ్ చేశారు, బట్ ఈఎన్ అయితే మనకి ఛార్జింగ్కి అయితే లోపల పెట్టుకోమని ఇచ్చారు. సో ఇంకా పక్కనే టెంట్ వేసేసుకున్నాను. ఇంకా ఛార్జింగ్ అయితే ఇక్కడే పెట్టేసాను అనమాట. నైట్ నేను ఆ ప్లగ్తో పెట్టాను. ఆ ప్లగ్కి మన అల్ట్రావైలెట్ ఉంది కదా, ఈ అల్ట్రావైలెట్ లింక్ దానికి కనెక్ట్ చేసి కార్ ఛార్జింగ్ది ఇక్కడ మనం 3 పిన్ సాకెట్ మంద పెట్టుకొని ఛార్జ్ అయితే పెట్టుకున్నాము. తర్వాత ఇంకో కార్ వచ్చిందని చెప్పేసి వాళ్ళైతే ఛార్జ్ పెట్టేసుకున్నారు. ఇంకా నాది ఇంకా మామూలుగా పెట్టేసాను అనమాట. పక్కన ప్లగ్ పాయింట్ ఉంటే ఇంకా అలా పెట్టేసి, ఇది వచ్చేసి మనకి లోపల ఫాగ్ లైట్స్ అయితే ఉన్నాయి కదా, నైట్ చూపించాను కదా, ఆ ఫాగ్ లైట్స్కి ఛార్జింగ్ అనమాట. బ్యాటరీ లోపల ఒక బ్యాటరీ ప్యాక్ ఉంది, మనం ప్యాక్ చేసాము. ఇంకా ఎవరికైనా బ్యాటరీ ప్యాక్ గురించి తెలియకపోతే ఆ వీడియోలో ఉంటుంది. ఇవన్నీ మన ఫాగ్ లైట్స్. ఇంకా బండి లుక్ వచ్చేసి ఇది. ఇంకొక 10 మినిట్స్లో ఇక్కడ మొత్తం అంతా ప్యాక్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాను. నౌ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా 7 కల్లా మొత్తం ప్యాక్ చేసేసి ఈరోజు ఎలా అయినా 300 కిలోమీటర్స్ ప్లస్ కవర్ చేయాలి. ఎందుకంటే నిన్న నేను కవర్ చేసింది 200 కిలోమీటర్సే కవర్ చేశాను. 50 కిలోమీటర్స్ మైనస్లో ఉన్నా. సో ఈరోజు 300 కిలోమీటర్స్ కవర్ చేయాలి. డైలీ 250 అనుకున్నాను. సో ఇంక 550 మైనస్లోకి వెళ్ళిపోయాను కాబట్టి 50 ప్లస్లోకి వెళ్ళాలి ఈరోజు. చాలామంది మన రీల్స్ చూస్తున్నారు కానీ ఇంకా ఫాలో అయితే కొట్టట్లేదు. మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది ఏం కాదు, జస్ట్ ఒక ఫాలో. ఇంకా చాలామంది కామెంట్స్ చదువుతుంటుంటే నేను అలా రైట్ చేస్తూ ప్రతి ఒక్కరు కామెంట్ చదువుతున్నాను. బట్ రిప్లై ఇవ్వడానికి ఏంటంటే నా ఫోన్ మొబైల్ దానికైతే పెడుతున్నాను కదా, ఇలా షేక్ అయిపోతుంది. రిప్లై ఇద్దామని టైప్ చేస్తుంటుంటే వేరే టైప్ అయిపోతుంది. ఇంకా నేను నైట్ కూడా వచ్చి ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. మ్యాక్సిమంలో అందరికీ రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఎవరికైనా ఇవ్వకపోతే కనుక ఏమనుకోకండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నేనైతేనే. ఇంకా అది మరి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసి స్టార్ట్ అయిపోదాం ఇంకా.